మీరు ఒకసారి ఫోటో దిగి అన్న మీడియా తప్ప మీడియా తప్ప మీతో కూర్చో ప్లీజ్, ఓన్లీ మీడియా. అది వెనకాల కనబడతలేదు అన్న. మీడియానా మీది? మీడియానా? మీడియానా? తర్వాత చూసి మీకు అంతా మీడియా పంపిస్తాలే, ప్లీజ్ సహకరించాలి ప్లీజ్. వెనకాల ఎవరికి కనబడతలేదు. నువ్వు అసలే హైట్ ఉన్నావు. భారత్ మాతాకి ఒక్కరు జోష్ బాగుంటుంది అన్న. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు సోదరుడు హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శివాజీ జయంతి వేడుకలకు సభ మీద ఉన్నటువంటి వేదికమైన పెద్దలు, మాజీ శాసనసభ్యులు మా అన్న శ్రీశైలం అన్న, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, సూర్య రవి యాదవ్ గారు, యోగానంద్ గారు, గౌరవ కార్పొరేటర్లు మల్లారెడ్డి గారు, వేదిక ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా మీరు వచ్చిన మీ అందరూ కూడా నమస్కారాలు. దేశం మొత్తం కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే ఒక ఉత్సాహం, ఒక ఆవేశం, ఒక ఆలోచన. హిందూ సమాజంకి ఒక స్ఫూర్తి అయినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అవునా కదా? కానీ ఇబ్బంది ఏంటంటే అది ఒక్కరోజే జోష్ ఉండదు అన్న, రోజు ఉండాలి. నేను ఏం భయపడాను, నేను మోమాటలను కూడా మాడుతున్నాను. హిందుత్వం అంటే పక్కా మాడుతున్నాను. చాలా మంది అప్పుడప్పుడు అంటారు అన్నాడు, నేను ఊకే హిందుత్వం మాడుతాను, పక్కా మాడతాను చెప్పి నేను మాట్లాడద్దా? తప్ప మాట్లాడదానా అక్క? మాట్లాడదా లేదా? ఇవాళ మీ గురించి బాగా చెప్పుకోవాలి. జీజియాపై వారసులు మీరు అందరూ కూడా, జీజియామాత వారసులు అందరూ కూడా. శివాజీ ఉద్భవించిందంటే వాళ్ళ తల్లి జీజియామాత యొక్క స్ఫూర్తి అని చెప్పే విషయం అందరూ తెలుసు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర తెలుసుకుంటున్నాం మనం. మొఘలుల నుంచి హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ సమాజాన్ని సంఘటించబడిన వ్యక్తి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఏ విధంగా అరాచకాలు చేశారు, ఏ విధంగా విధ్వంసాలు చేశారు, ఏ విధంగా అత్యాచారాలు చేశారు, ఏ విధంగా దేవాలయాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి అన్నిటికీ భరించి కూడా తెగించి కొట్టాలి హిందూ సమాజాన్ని సంఘటిత చేసినటువంటి ఒక వీరుడు, ఒక శూరుడు ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ విషయం అందరూ తెలిసిందే. మన తెలిసి జీజియామాత తండ్రిని కోరిందట, ఈ మొఘలులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, శివలింగాలను దేవాలయం కూడా ధ్వంసం చేస్తున్నారు, వీళ్ళని ఎదుర్కోవడానికి మీరు ముందుకు అని చెప్పి తండ్రిని కోరితే తండ్రి నాతో కాదు అని భయపడ్డాడట. పెళ్ళైనాక భర్తను కోరిందట, నా తండ్రి ఒప్పుట్లేడు, నా తండ్రి భయపడ్డాడు, మరి నువ్వే నేలే ఎట్టి పనిలో ఈ మొఘలను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పంటే నాతో కాదు అని చెప్పాడట. మనం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సామ్రాజ్యంలో పనిచేస్తున్నాం అన్నాడట. జీజియామాత భరించలేదట. ఇట్లా కాదు, నాకు పుట్టబోయే బిడ్డను ఒక వీరునిగా తయారు చేస్తా, హిందూ సమాజం కోసం పనిచేసే విధంగా, హిందూ ధర్మం కోసం పనిచేసే విధంగా ఒక వీరుని తయారు చేస్తా, ఒక శూరుని తయారు చేస్తా అని చెప్పి పుట్టినటువంటి కొడుకు ఇవాళ ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల, సనాతన ధర్మం పట్ల ఒక వీరునిగా తయారు చేసే విధంగా, స్ఫూర్తి నింపే విధంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజును తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా జీజియామాత. అందుకే మా అక్కలను చూస్తున్న అందరిలో కూడా జీజియామాత కనబడుతుంది నాకు అందరూ. కానీ ఇక్కడికే పరిమితం కావద్దు, ఫస్ట్ మీ పిల్లలను తయారు చేయాలమ్మా. వీళ్ళు ఎట్లా తయారు కారు, మీరే తయారు చేయాలి. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు రాత్రి సీరియల్స్ బంద్ చేయను, కొంచెం పొద్దున్న లేచి కనీసం తినేటప్పుడు, సాయంత్రం భోజనం చేసేటప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీ పిల్లలకు చెప్పుర్రి, మీ భర్తలకు చెప్పుర్రి, బయట తిరుగుడు బంద్ చేయరు, అటు ఇటు తిరుగుడు బంద్ చేయరు. ఇక జీజియామాత లెక్క మేము తయారైనాం, మీరు కూడా శివాజీ లెక్క తయారు కానీ కొంచెం చెప్పరు. అప్పుడు చెప్తారు కదా, మీరే భయపడతారా? భయపడతారా? ఎందుకంటే అన్న ఒక శివాజీ జయంతి రోజే కాదన్న మనం హిందూ ధర్మం గురించి మాట్లాడుకున్నది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బట్టి హిందూ ధర్మం, హిందూ సమాజం మీద కూడా ఇబ్బంది కొత్తగా గుర్తుంచుకోండి. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేసుకోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి మనం. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదన్న. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజకీయ నాయకుడు కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజ సంఘటనతో పాల్పడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్.
హిందూ రాజ్య స్థాపన కోసం పరితపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ కొంతమంది పాలకులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ హిందూ అన్న పదం వింటేనే భయపడుతున్నారు. నేను అనేక సందర్భాలు అడిగిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటే బాధ లేదు, భయం లేదు. వాళ్ళ క్రైస్తవుడు క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు కానీ బాధ లేదు, భయం లేదు. సెక్యులర్ వాళ్ళందరూ కూడా. కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాదిగా చిత్రీకరించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే దీన్ని భరిద్దామా? ఒక్కసారి ఆలోచించండి. శివాజీ మహారాజ్ అదే కళలో ఉన్నాడు. ప్రతి హిందూ సగర్వంగా గల్లెత్తుకొని నేను హిందూ అని చెప్పిన రోజులు రావాలి, అలాంటి హిందూ రాజ్యం రావాలని చెప్పి పరితపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మతతత్వవాదిగా చిత్రీకరించే రాజకీయ పార్టీలు పాలకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒకసారి ఆలోచించాలి. ఒక ఉదాహరణ ముగిస్తా. జాతిది డూబ్ జాతి అనే ఇదంతా నమ్మక ద్రోహ జాతి అన్నంతా ఎంఏం పార్టీ జాతి మొత్తం నమ్మక ద్రోహమే. ఆ జాతి నమ్మక ద్రోహం ఎంఏం పార్టీ జాతి. విశ్వాసఘాతకులు అందరూ కూడా అరే ఈ దేశం మీకు ఆశ్రయం ఇచ్చింది, ఈ దేశ పౌరులు మీకు అవకాశం ఇచ్చింది, తల్లి భారత మాత ఒడిలో మీకు సేవ చేసుకునే రక్షణ పొందే అవకాశం ఈ భారత జాతి ఇచ్చింది, నా తల్లి భారత మాత ఇచ్చింది. కానీ ఈ దేశం తిండి తిని పరదేశం పాట పాడితే ఎట్లా తన్ని తగడాలో ఒక్కసారి ఆలోచించండి. ఎంఏ పార్టీ వాళ్ళను గొల్లకొండ నవాడు ఒక్క ఉదాహరణ ముగిస్తున్న వేరే కార్యక్రమం దాటి గొల్ల ఎంత మూర్ఖులు ఎంత ద్రోహులు అంటే తిన్నింటి వాసాలకు పెట్టి తిన్నింటిని కూర్చున్నటువంటి వ్యక్తులు ఈ జాతి అంతా కూడా, ఈ ఎంఏ పార్టీ జాతి అంతా కూడా. వాళ్ళ గొల్లకొండ నవాబుల చరిత్ర ఏందన్నా, గొల్లకొండ నవాబుల మంచి ఈనాలు అందరూ ఈనాలే మీరు బయట చెప్పాలి. ఇది గొల్లకొండ నవాబులు అలా వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళ వంశీకులు వాళ్ళే చంపుకుంటున్నారు. కుతుబ్ షా చరిత్ర మీ అందరూ తెలుసు. కుతుబ్ షాను చిన్నప్పుడే వాళ్ళ కుటుంబీకులే చంపే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి కుతుబ్ షాను కాపాడడానికి తీసుకుపోయి విజయనగర సామ్రాజ్య రాజులకు అప్పయిపోయాడు. ఈయన పేదో ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈయన కాపాడండి అని చెప్పి ఈయన ముస్లిమా హిందువా అని చూడలే పెద్ద మనిషి. ఇలా కుతుబ్ విజయనగర సామ్రాజ్యానికి అప్పచెప్తే ఆ రాజులు కన్న కొడుకుల కంటే ఎక్కువ ఈయన అన్ని రకాలుగా సాదుకున్నారు. ఈయనందరూ కూడా యుద్ధ విద్యలు నేర్పారు, విద్యాబుద్ధులు నేర్పారు, సంస్కారం నేర్పారు, భారతీయత నేర్పారు, ఏ విధంగా శత్రువులు ఎదుర్కోవాలి, ఏ విధంగా సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి అన్ని నేర్పారు. ఇలా ఏం చేసిండు కుతుబ్ షా? అంత ప్రాణాలను కాపాడి పెంచి పోషించినటువంటి విజయనగర సామ్రాజ్యం మీద దాడి చేసిన మూర్ఖుడు కుతుబ్ షా. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతున్నది. బయటోడు శత్రువు కాదన్న, ఇక్కడే శత్రువు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, హిందూ సమాజం సంఘటితం కావాలి, హిందూ సమాజం ఓటు బ్యాంక్గా మారాలి. చాలా మంది అంటారు, చాలా మంది బీజేపీ అధికారంలోకి వస్తుందా హిందువుల ఓట్లతోని, బీజేపీ అట్టే అధికారంలోకి వస్తుందని చెప్పి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు సహకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి చెప్పండి నాకు. రామా అన్న అధికారం రామా అన్న? భారతీయ జనతా పార్టీ ఇస్లాంను వ్యతిరేకిస్తలేదన్నా, భారతీయ జనతా పార్టీ క్రైస్తవాన్ని కించపరచలేదన్నా, భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అల్లాని కించపరచలే, భారతీయ జనతా పార్టీ ఏ రోజు యేసుక్రీస్తుని కించపరచలే. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం నా రాముణ్ణి, నా సీతమ్మ వారిని, నా దేవతలను దేవతలను కించపరిస్తే ఊరుకునే పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాదన్న విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నా. భరితమా అన్న? లవ్ జిహాద్ పేరుతో నా హిందూ మహిళలను కించపరిస్తే, నా హిందూ అమ్మాయిని ఎత్తుకపోతే భరిద్దామా? ఒక్కసారి ఆలోచించండి. దీని తప్పు అంటే ఏ విధంగా మనల్ని మతతత్వవాదులు అంటారు ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇలా పండుగ వచ్చిందన్న, మొన్న సంక్రాంతి పండుగ వచ్చింది, సంక్రాంతి పండుగ వచ్చింది. నేను ఒకటే అడుగుతుంది కదా, రంజాన్ వస్తే బ్యానర్లు కడతారు, కట్టడలు కడతారు, బ్యానర్ తప్పంటారు. నేను ముస్లిం సోదర సోదరిమలకు రంజాన్ శుభాకాంక్షలు పెట్టుకో. ఈయన టోపు పెడతాడు, వాళ్ళకి టోపు పెడతాడు. ఇబ్బందులు పెట్టుకో, ఇబ్బంది మాకు ఏం ఇబ్బంది లేదన్నా. ఇంకొకళ్ళు పెట్టుకో, ఇబ్బంది లేదు. క్రిస్టమస్ వస్తుంది, క్రైస్తవ సోదరిమలకు క్రిస్మస్ శుభాకాంక్షలు పెట్టుకో, ఇబ్బంది లేదు. చర్చికి ప్రే అయ్యే మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ సంక్రాంతి వస్తుందన్న, దసరా వస్తుందన్న, దీపావళి వస్తుందన్న, ఉగాది వస్తుందన్న, బోనాల పండుగ వస్తుందన్న. నిన్న వేరే నా సమ్మక్క సార జాతర పోతే హిందూ అనే పదం వాడతలేరు.
ఇలా మేడ్చల్లో ఏం చేస్తారన్నా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారన్నా, కమ్యూనిస్ట్ వాళ్ళు సంక్రాంతి ఫెక్సెస్ పండుగ ఏం పెడతారన్నా, మేడ్చల్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు, మేడ్చల్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అరే నువ్వు రంజాన్ కు, క్రిస్మస్ కు క్రైస్తవ సోదర సోదరులు కనబెడతావు, రంజాన్ కు నువ్వు ముస్లిం సోదర సోదరి కనబెడతావు, దసరా పండుగ వస్తే, దీపావళి పండుగ వస్తే హిందూ బంధువులకు శుభాకాంక్షలని పెట్టలేని దౌర్భాగ్యులు చేతగాని దద్దమ్మలు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా. ఎందుకన్నా హిందూ బంధువులు పెడితే ఓట్లు పోతాయనా? అందుకే ఆలోచించాలి. ఇటువంటి అనేక సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలా హిందూ అని చెప్పుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదన్న. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ పూర్తిగా తీసుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ వల్ల ఇంట్లో కూర్చోలే, కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు మాత్రమే నేను హిందువును, నేను హిందూ అని చెప్పుకునే ప్రయత్నం కాదు. నిరంతరం పనిచేయాలి, ధర్మం కోసం పనిచేయాలన్న. హిందూ ధర్మం కోసం పనిచేయకుంటే, హిందూ రాజ్య స్థాపన కోసం మనం ప్రయత్నం చేయకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రజాకర్ల రాజ్యం, మొఘలుల రాజ్యం ఇవాళ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్లకు మొఘలుల రాజ్యం రావాలి తప్ప మొఘలుల రాజ్యం మనకు దాని విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. అలా భారతీయ జనతా పార్టీ శివాజీ మహారాజ్ పూర్తి తెలుసుకొని హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం, హిందూ రాజ్య స్థాపన కోసం 80% బరాబర్ ఈ 80% ఉన్న హిందువుల కోసం, 80% ఉన్న హిందువుల హక్కుల కోసం, 80% హిందువుల యొక్క ఆరాధ్య దైవం కోసం, ధర్మం కోసం, దేశం కోసం, ఈ సమాజం కోసం కష్టపడి దేనికైనా తెగించి, దేనికైనా భరించి ముందుకు ఏ పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హిందూ సమాజం జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఆసనమైంది. కాబట్టి సమాజం అంతా ఒక్కటి కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మీరందరూ ఈ ఒక్క రోజు పరిమితం కాకుండా ఈ మేడ్చల్ అర్బన్ జిల్లాలో గడప గడప తిరగండి. ప్రతి ఇంటి మీద కాషాయపు జెండా రేపు రావాలి. ఈ మేడ్చల్ అర్బన్ మొత్తం కాషాయం కావాలి. హిందూ ఓటు బ్యాంక్ కోసం ప్రతి రాజకీయ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ అయితే 3 రంగుల జెండా చేతిలో పట్టుకో, నువ్వు కమ్యూనిస్టు పార్టీ అయితే ఎర్ర జెండా చేతిలో పట్టుకో, నువ్వు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే పింక్ కలర్ జెండా చేతిలో పట్టుకో. కానీ కాషాయపు జెండా నీడ కింద పనిచేసినప్పుడు మాత్రమే నువ్వు ఎన్నికల్లో గెలుస్తున్న విషయాన్ని వాళ్లకు తెలియాలంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి హిందువు చైతన్యవంతుడై ఈ ధర్మం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మేడ్చల్ అర్బన్ జిల్లాలో హిందూ ధర్మం కోసం పనిచేయండి, సనాతన ధర్మం కోసం పనిచేయండి. మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం, మన సమాజాన్ని సంఘటితం చేయడం కోసం అందరూ కలిసిగా పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహానీయుని యొక్క, ఆ మహాత్ముని యొక్క స్ఫూర్తి మీ అందరికీ రావాలని చెప్పి, మీ అందరికీ ఒక మంచి ఆలోచన కలిగించాలని చెప్పి, ఈ ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక శక్తిని, ఈ ధర్మాన్ని రక్షించే ఒక శక్తిని మీ అందరికీ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హిందుత్వ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.